హలో నమస్తే. సో లక్షలాది మంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్ది అనేక కుటుంబాలలో వెలుగులు నింపి ప్రపంచానికి మేధావులను అందించిన మీ అందరి అభిమాన కళాశాల మన సర్ సిఆర్ రెడ్డి కళాశాల అటానమస్. మరి ఈ కళాశాలలో సో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ఎనభై సంవత్సరాలుగా నడుస్తున్న మా సంస్థ దినదినాభివృద్ధి ఇప్పుడు 13 విద్యా సంస్థలుగా ఎదిగింది. దానికి మా పూర్వీకులు, మేనేజ్మెంట్ సభ్యులు, ప్రస్తుత సభ్యులు అందరికీ కృషి ఫలితం. దానికి సహకారం ఏలూరు చుట్టుపక్కల ప్రజలు అందరూ సహకరించి దాన్ని ఇంత అభివృద్ధి చేయడం జరిగింది. దానికి తోడు మా సహకారం కూడా దాన్ని అందించడం జరుగుతోంది. ఇది 80 సంవత్సరాల నాడు ఏలూరు చుట్టుపక్కల ప్రజలకు ఏ విద్యా సంస్థలు లేకపోవడంతో అప్పుడు పెద్దలు గుర్తించి దీన్ని స్థాపించడం జరిగింది. దానికి గత 80 సంవత్సరాలుగా అనేక లక్షల మంది విద్యార్థులు ఈ సంస్థ నుంచి బయటికి వెళ్ళి విదేశాల్లోనూ, ఇతర దేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ చాలా అభివృద్ధి చెంది పెద్ద పెద్ద పదవులను అధిష్ఠించారు, ఇప్పటికీ అధిష్ఠిస్తున్నారు. దానికి వారి సహకారం చాలా ఉంది, విద్యార్థుల సహకారం కూడా చాలా వరకు ఉంది. దీన్ని ప్రస్తుతం ఈ 13 ఇన్స్టిట్యూట్ల వలన దీన్ని మా మేనేజ్మెంటు, మన ఇందర్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు ఈ 4వసారి ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. ఆయన చాలా ఫోర్థాట్ ఉన్న మనిషి. దీన్ని ముందు డీమ్డ్ యూనివర్సిటీగా చేయాలని ఆయన సంకల్పం. దాంతో ఈ తరంలో అది జరుగుతుందని ఆశిస్తున్నాను. తర్వాత మా విద్యా సంస్థల్లో పర్టికులర్లీ అటానమస్ కాలేజీలు మేనేజ్మెంట్ సహకారం చాలా ఉంది. ఇటీవలే 72 లక్షలు పెట్టి కొత్తగా కంప్యూటర్ ల్యాబ్ స్థాపించి ఉన్నదాన్ని 72 లక్షలతో ఎక్స్పాండ్ చేశాం. న్యూ ఎంసీఏ కోర్సు. ప్రస్తుతం మా విద్యా సంస్థలు సుమారు 3000 మంది విద్యార్థులు ఉన్నారు. అందరూ చాలా డిసిప్లిన్డ్గా యూనిఫామ్లు వేసుకుని క్లాసులకు రెగ్యులర్గా వస్తున్నారు. దానికి వారికి విద్యాభివృద్ధి చేయడానికి ఉత్తమమైనటువంటి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు. పర్టికులర్గా మా కాలేజీ పాస్ పర్సంటేజ్ మోర్ దెన్ 75 to 80% ఉంటుంది. మాది అటానమస్ కాలేజీ. ఈ మధ్య మాకు అటానమీ 10 సంవత్సరాలు వచ్చింది. ఏ కాలేజీకి ఇవ్వలేదు 10 సంవత్సరాలు. అది మన కాలేజీ యొక్క గొప్పతనాన్ని చూసి యూజీసీ 10 సంవత్సరాలు అటానమీ ఇచ్చింది. అలాగే NAAC, వన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏజెన్సీ, బెంగళూరులో ఉంటుంది ఆఫీసు. మాకు 4వసారి ఏ గ్రేడ్ ఇచ్చింది. అలాగే నిరంతరం మా సహకారం, మా కృషి ఈ కాలేజీ ఉన్నతికి, విద్యార్థుల అభివృద్ధికి చేస్తామని మీకు ఈ యాక్ట్ ప్రేక్షకుల ద్వారా తెలియజేస్తున్నాను.
ఈ సిఆర్ రెడ్డి కాలేజ్ అనేది 1945లో అప్పటి పెద్దలు దామరాజు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ కాలేజీకి అనుమతులు ఇవ్వడంలో మా అప్పటి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సర్ సిఆర్ రెడ్డి గారి ప్రాధాన్యత ఎంతో ఉంది. ఆ రోజుల్లో జిల్లాకి 2 కాలేజీ, 1 కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో భీమవరం కాలేజీకి ఇవ్వడం, అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వారి మీద కలిసి వారిని అభ్యర్థించిన మీదట ఇక్కడ కూడా వారి పేరు మీద ఈ సిఆర్ రెడ్డి కళాశాల స్థాపన అనేది జరిగింది. తరువాత కాలంలో అనేక మంది మేనేజ్మెంట్ వారు ఈ కాలేజీని అనేక విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. మొదట ఒక్క కాలేజీగా ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ప్రస్తుతం 11 సంస్థలుగా విరాజిల్లుతోంది. దీనిలో ప్రధానంగా దాదాపు 3 దశాబ్దాలకు పైగా పాలకవర్గ అధ్యక్షులుగా పనిచేసినటువంటి అల్లూరు బాపిరెడ్డి గారి యొక్క కృషి ఎంతో ఉంది. ఆయనతో పాటు అధ్యక్షులుగా పనిచేసిన వారందరూ కూడా ఈ కళాశాల అభివృద్ధికి ఎంతో దోహదం చేయడం జరిగింది. అందువల్లే ఇప్పుడు సుమారుగా మొత్తం 16,000 మంది విద్యార్థులతో 1,500 మందికి పైగా అధ్యాపక సిబ్బందితో సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థలు దాదాపు ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్థాయిలో ఎలా ఉంటుందో ఆ విధంగా పనిచేస్తూ ఉండడం జరిగింది. ఇది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండేటువంటి విద్యా సంస్థ. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజులు కూడా గవర్నమెంట్ వారు ఏ ఫీజులు అయితే నిర్ణయించారో అవే ఫీజులు ఈ కాలేజీలో వసూలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులకి ఇంటర్మీడియట్ స్థాయిలో, అలాగే డిగ్రీ స్థాయిలో, పీజీ స్థాయిలో అనేక గ్రూపులు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధానంగా డిగ్రీ స్థాయిలో బీఎస్సీ, బీఏ, బీకామ్, కంప్యూటర్ అప్లికేషన్స్, అలాగే బీబీఏ, బీసీఏ గ్రూపులు కూడా మా కాలేజీలో చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన విధానాలకు అనుగుణంగా సింగిల్ మేజర్ విధానంతో బిఫోర్ లాస్ట్ ఇయర్ అడ్మిషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వారి సూచనల ప్రకారము డబుల్ మేజర్ అయితే డబుల్ మేజర్లకి, లేదా సింగిల్ మేజర్ అయితే సింగిల్ మేజర్లోనే అడ్మిషన్లు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అడ్మిషన్ ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వం వారి సూచనల ప్రకారము ఆన్లైన్ ప్రాసెస్లోనే అడ్మిషన్లు జరుగుతాయి. దాని ప్రకారమే కాలేజీలో విద్యార్థులు జాయిన్ అవుతారు. వీరి వద్ద నుంచి మన కాలేజీలో ఎటువంటి అదనపు రుసుములు కూడా మనం కాలేజీలో వసూలు చేయడం అనేది జరగదు. అంతేకాకుండా మా సిఆర్ రెడ్డి కాలేజీకి 1987లో అటానమస్ స్థాయిని యూజీసీ వారు అందించడం జరిగింది. దాదాపు 38 సంవత్సరాలుగా ఈ కాలేజీ అటానమస్ హోదాని కలిగి ఉంది. అంతేకాకుండా 2005, 2011, 2017, 2022లో 4 సార్లు న్యాక్ ఏ గ్రేడ్ని కూడా వరుసగా సాధించడం కూడా ఈ కాలేజీకి ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. అంతేకాకుండా కాలేజ్ విత్ పొటెన్షియల్ ఫర్ ఎక్సలెన్స్ అని యూజీసీ వారి చేత 2 సార్లు ఆ హోదాను కూడా అనుభవించడం జరిగింది. అదేవిధంగా ఐఎస్ఓ సర్టిఫికేషన్ కానీ ఇతర ప్రఖ్యాత సంస్థలు ఇచ్చేటువంటి అన్నింటిలోనూ కూడా కళాశాల ముందంజలోనే ఉంది. అంతేకాకుండా నన్నయ్య యూనివర్సిటీ ఎఫిలియేటింగ్ యూనివర్సిటీ పరిధిలో పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని కళాశాలల కన్నా కూడా మా కళాశాలలోనే అడ్మిషన్లు ఎక్కువగా జరుగుతున్నాయి. కాలేజీ చదువుతో పాటుగా విద్యార్థులకు అవకాశం కల్పించడానికి ఇక్కడ ఎన్సీసీ విభాగం ఉంది, అలాగే ఎన్ఎస్ఎస్ ఉంది. అంతేకాకుండా వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా కాలేజీలోనే అందించడం జరుగుతుంది. ప్రఖ్యాత సంస్థలు, ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు అటువంటివన్నీ కూడా కళాశాలకే వచ్చి ఇక్కడ విద్యార్థుల్ని కంపెనీలకు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కూడా మా కళాశాలకి ఎంఓయూ ఉంది. తద్వారా వారు కూడా ఇక్కడ విద్యార్థులకి తర్ఫీదు ఇస్తారు. వారి సహకారంతో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి నిర్వహించడం, అందులో మా కళాశాల విద్యార్థులతో పాటు ఇతర కళాశాల విద్యార్థులకు కూడా ఇక్కడే ప్లేస్మెంట్స్ అందజేయడం కూడా జరుగుతుంది.
సర్ సిఆర్ రెడ్డి కళాశాలలో వివిధ కోర్సులు బీఎస్సీ ఆనర్స్లోను, బీకామ్ ఆనర్స్లోను మరియు బిఏ ఆనర్స్లోను 25-26 అకాడమిక్ ఇయర్లో ఆఫర్ చేస్తున్నారు. ఈ సంవత్సరం యాప్షే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వారు సింగిల్ మేజర్ నుంచి డ్యూయల్ మేజర్కి కన్వర్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇంకనూ రాలేదు. అయినను సర్ సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాలలో వివిధ కోర్సులు అందిస్తున్నారు. అవి డేటా సైన్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, కంప్యూటర్ సైన్సు, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఫిషరీస్, జువాలజీ, బాటనీ, మైక్రోబయాలజీ, అలాగే బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ మరియు అలాగే బీఎస్సీలో జియాలజీ కోర్సు కూడా అందజేస్తున్నారు. సరే, ఈ కోర్సులు చదివిన తర్వాత వీళ్ళకి వివిధ కంపెనీల వారు ప్లేస్మెంట్స్ ఇక్కడే అరేంజ్ చేస్తున్నారు. మరియు వారికి ఫ్యూచర్లో ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సి ఆక్వాకల్చర్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ, అనలైటికల్ కెమిస్ట్రీ కానీ చదువుకోవడానికి అవకాశాలు కూడా వస్తున్నాయి. అంటే విద్యార్థిగా రండి, ఉద్యోగంగా వెళ్ళండి. వీటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ మరియు ప్రత్యేకమైన అధ్యాపకులతో సుమారుగా ఇంగ్లీష్ ల్యాబ్స్లో వీళ్ళకి శిక్షణ ఇస్తున్నారు. ప్రతి 25 విద్యార్థులకు ఒక మెంటార్ కూడా ఉంటున్నారు. అలాగే విద్యార్థులకు ఎన్సీసీ సౌకర్యం కూడా మనకు కలదు. సువిశాలమైన ప్రాంగణము మరియు జిమ్ము మరియు ఆడపిల్లలకు కూడా జిమ్నాసియము, అలాగే నిరంతర కెరియర్ గైడెన్స్ కూడా మనకి అందజేస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వం అందజేస్తున్న స్కాలర్షిప్స్ కూడా మనకి అవకాశం ఉంది. ఈ విధంగా వీటితో పాటు మరియు సర్ సిఆర్ఆర్ విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారు కూడా వివిధ స్కాలర్షిప్స్ కూడా మనకి మెరిటోరియస్ స్టూడెంట్స్కి అందజేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే శరీర ఆరోగ్యమే మానసిక ఆరోగ్యానికి మూలమని సవిశాలమైన క్రీడా ప్రాంగణం మరియు ఫ్లడ్ లైట్లు, బాస్కెట్బాల్, ఫుట్బాల్ కోర్టు, కబడ్డీ కోర్టు ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. సుమారు 400 కంప్యూటర్ గల అతిపెద్ద కంప్యూటర్ ల్యాబ్ కూడా మనకి సిఆర్ రెడ్డి అటానమస్ కాలేజీలో ఉన్నవి. సో ఇంటర్మీడియట్ నుంచి 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్సు ఎంపీసీ, బైపీసీ, సిఈసి మరియు హెచ్ఈసి, అలాగే వొకేషనల్ సిఎస్సి, ట్రిపుల్ఈటీ కూడా ఇవన్నీ కూడా ఈ కోర్సులు కూడా మనకి సర్ సిఆర్ రెడ్డి జూనియర్ కాలేజీలో అందజేస్తున్నారు. పీజీ చదువుకునే విద్యార్థులకు 7 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఎంకాము, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి ఎనలైటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎంఎస్సి ఆక్వాకల్చర్. మన పీజీ చదువుకునే విద్యార్థులకు మన సర్ సిఆర్ రెడ్డి పీజీ కోర్సెస్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే మన కళాశాలకు సంబంధించి ఎంతో అనుభవజ్ఞులైన టీచింగ్ సిబ్బందిచే, అలాగే డాక్టరేట్స్ కంప్లీట్ చేసిన ఉపాధ్యాయులతో టీచింగ్ ఇవ్వడం జరుగుతున్నది. అలాగే మన కళాశాలలో చదువుకునే విద్యార్థులకు వాళ్ళు భవిష్యత్తులో ఉపయోగపడే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరుగుతున్నది. అలాగే ఎంతో విశాలమైన ప్లే గ్రౌండు, జిమ్నాసియం కూడా మన కళాశాలలో జరుగుతున్నది. అలాగే విద్యార్థులకు సంబంధించి ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్స్ ల్యాబ్స్ కావచ్చు, సైన్స్ ల్యాబ్స్ కావచ్చు, మన కళాశాలలో అన్ని వసతులతో కూడినవి అందుబాటులో విద్యార్థులకు
ఉన్నవి. అలాగే ప్లేస్మెంట్స్ సంబంధించి ఎంతో జాతీయ అంతర్జాతీయ బహుళజాతీయ సంస్థలు కూడా మన కళాశాలకు వచ్చి డైరెక్ట్గా మన విద్యార్థులను రిక్రూట్ చేసుకోవడం కూడా జరుగుతున్నది. అలాగే డాక్టర్ రెడ్డిస్ కావచ్చు, లారస్ కావచ్చు, దివీస్ ల్యాబొరేటరీస్ కావచ్చు, అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా కావచ్చు, సువేన్ కావచ్చు, అలాగే టాప్ 10 ఎంఎన్సీస్ కూడా మన కళాశాలకు రావడం, డైరెక్ట్గా మన విద్యార్థులను కళాశాలలోనే ప్లేస్మెంట్ ద్వారా రిక్రూట్ చేసుకోవడం కూడా మన పీజీ కళాశాలలో జరుగుతున్నది. అలాగే మన కళాశాలలో లైబ్రరీ కూడా కోర్స్ వైజ్గా కూడా నెంబర్ ఆఫ్ బుక్స్ విద్యార్థులకు అందుబాటులో ఉండడం, అలాగే వాళ్ళకి ప్రాక్టికల్గా డెవలప్ అవ్వడానికి జనరల్ నాలెడ్జ్ బుక్స్ కావచ్చు, అలాగే గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, ఆ బుక్స్ అన్నీ కూడా మన యాజమాన్యం వారి సహకారంతో మన కళాశాలలో అందుబాటులో ఉండడం, విద్యార్థులకు అందుబాటులో ఉండడం కూడా జరుగుతున్నది. అలాగే విద్యార్థులు విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం, వాళ్ళకి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అలాగే ప్రత్యేక ఉపాధ్యాయులను రిక్రూట్ చేసుకుని మా యాజమాన్యం వారి సహకారంతో విద్యార్థులకు కూడా వాళ్ళు రేపొద్దున భవిష్యత్తులో ఏ విధంగా ఉద్యోగానికి వెళ్ళాలి అనే స్కిల్స్ కూడా ఇవ్వడం మన కళాశాలలో జరుగుతున్నది. అలాగే విద్యార్థులను ఆట పోటీల్లో కూడా ప్రోత్సహించడము, ప్రాక్టికల్ నాలెడ్జ్గా డెవలప్ చేయడం కూడా మన కళాశాలలో జరుగుతున్నది. అలాగే పరిశోధనా రంగంలో కూడా మా యాజమాన్యం వారి సహకారంతో కూడా విద్యార్థులను టీచర్లను కొలాబరేట్ చేసి, అలాగే రీసెర్చ్ ప్రాజెక్టులు కావచ్చు, మినీ ప్రాజెక్ట్స్ కూడా మా కళాశాల పిల్లలకి ప్రాక్టికల్గా డెవలప్ చేయడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా విద్యార్థులు ఉద్యోగంతో పాటు వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా డెవలప్ అవ్వడానికి తగు విధంగా మన కళాశాలలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్ ఎస్ఎస్ఐ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతున్నది. అలాగే మన కళాశాలలో జాయిన్ అయ్యే విద్యార్థులకు విద్యార్థిగా రండి, ఉద్యోగంగా వెళ్ళండి అనే నినాదంతో మన కళాశాల యాజమాన్యం వారు సౌలభ్యంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. అలాగే మా యాజమాన్యం వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను మరియు వాళ్ళకి పిల్లలకు ప్రాక్టికల్ నాలెడ్జ్గా డెవలప్ చేసే విధంగా మా యాజమాన్యం వారు సెక్రటరీ గారు కావచ్చు, అధ్యక్షుల వారు కావచ్చు, వారి సహకారంతో మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. థ్యాంక్ యూ అనండి. అధ్యక్షులుగా మా అల్లూరి ఇంద్రకుమార్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఇప్పుడు మా సిఆర్ఆర్రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దాంట్లో ఉన్న జూనియర్ కాలేజీ చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ తెప్పించుతూ 3 ఏళ్ళ నుంచి నేనే కరస్పాండెంటు. ఇది 4th ఇయర్ 93% పాస్ పర్సంటేజ్తో ఎప్పుడు మా ఇంటర్ కాలేజీ ఉంటుంది. అడ్మిషన్స్ కానీ అంత కార్పొరేట్ స్టైల్లో వీకెండ్ ఎగ్జామ్స్ పెడుతూ పిల్లలు కూడా చాలా క్రమశిక్షణగా ఉంటారు. మా ఫ్యాకల్టీ వాళ్ళు కూడా చాలా సీనియర్ ఫ్యాకల్టీ, చాలా సర్వసమర్థులు, చాలా పేషెన్స్ ఎక్కువ. టీచింగ్ కూడా కార్పొరేట్ స్టైల్లోనే ఉంటుంది మాది. మాకు పిల్లలకి స్టాఫ్కి మా మేనేజ్మెంట్ వారు ఎప్పుడు కోఆపరేట్ చేస్తూ ఉంటారు. బాగా మెరిట్ వచ్చిన స్టూడెంట్స్కి 50% ఫీజు మేము వసూలు చేస్తాము. వాళ్ళకి కాంప్లిమెంటరీగా కూడా ఫ్రీ బుక్ సెట్స్ ఇస్తాము. ఇంచుమించు 2000 చిల్లర సరిపడగా. ఇంకా మేము మా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఎప్పుడు కంటిన్యూ ఇట్లాగే ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ మాది 93% మొన్న వచ్చిన రిజల్ట్స్లో. సీనియర్ ఇంటర్ కానీ ఏదైనా ఇట్లాగే కంటిన్యూ అవుద్దని మేము చాలా ధీమాగా చెప్పగలం. మా ఫ్యాకల్టీ వాళ్ళు కానీ వాళ్ళు చూపించే వాళ్ళకి స్టూడెంట్స్ని తీర్చిదిద్దే విధానం కానీ ఇది రేపు 5వ తారీఖున గవర్నమెంట్ వారు పేరెంట్స్ను టీచర్స్ది మీటింగ్ పెట్టమన్నారు. అది కూడా మేము ఏర్పాట్లో ఉన్నాం. వారు చెప్పపోయినా కూడా మేము ప్రతి ఏడు
పేరెంట్స్ టీచర్స్ మీటింగు సంవత్సరానికి 2 సార్లు పెడతాము. పెట్టి అసలు స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఎట్లా ఉన్నదన్నది ఎవ్రీ మంత్ మా స్టాఫ్ పేరెంట్స్కి వాళ్ళకి మెయిల్ చేస్తారు. మెయిల్ చేసి ఏమైనా డల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని కూడా పేషెన్స్గా తీసుకొని వాళ్ళు కూడా 100% పాస్ చేస్తారు. వీఆర్ వెరీ హ్యాపీ టు బి ద పార్ట్ ఆఫ్ సిఆర్ఐ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఏసీటీ ప్రెస్ క్లబ్కు నా నమస్కారాలండి. సార్ నా పేరు ఎన్ శ్రీనివాసరావు. సార్ సిఆర్ రెడ్డి కాలేజీ జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ అండి. ఇక్కడ మా దగ్గర ఉండే కోర్సులు ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి ఇవి జనరల్ కోర్సెస్ అండి. దీంతో పాటుగా సిఎస్సి, ఈఈటి అని వొకేషనల్ కోర్సులు ఉంటాయండి. వీటిని వృత్తి విద్యా కోర్సులు అంటారు. వీటిల్లో కూడా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ మనకి 100% పాస్ పర్సంటేజ్ ఉందండి. అలాగే ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసిఎల్లో మా కరస్పాండెంట్ గారు చెప్పిన విధంగా 93% లాస్ట్ ఇయర్ 93.5% సాధించామండి. అంతేకాకుండా కాలేజీ స్టూడెంట్స్కి, మెరిట్ స్టూడెంట్స్కి సార్ చెప్పినట్టుగా 550 అబోవ్ దాటిన వాళ్ళందరికీ కూడాను ఒక 50 కాలేజీ యాజమాన్యం వాళ్ళ పేద విద్యార్థులు అయితే వాళ్ళ దీని మీద కూడాను 50% అంటే చాలా తక్కువ ఫీజులు అండి. కార్పొరేట్ అంత ఫీజులు మన ఫీజులు కాదు. ఆ ఫీజుల్లోనే మళ్ళీ కట్టుకోలేని పరిస్థితులు ఉంటే దానికి తక్కువ ఫీజులు 50% మళ్ళీ దాంట్లో రాయితీ ఇస్తున్నారండి. అంతేకాకుండా ఇక్కడ మనకి జెంట్స్కి కానీ, బాయ్స్ స్టూడెంట్స్కి కానీ, గర్ల్స్ స్టూడెంట్స్కి కానీ సపరేట్గా హాస్టల్ వసతులు కూడా కలిగి ఉన్నాయండి. అది అన్ని కోర్సులు కూడాను అవైలబుల్గా ఉన్నాయి. ఈ సంవత్సరం అడ్మిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. సిఈసిలో మొత్తం ఇంచుమించు అన్ని సీట్లు ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి సంబంధించి అన్ని సీట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయండి. అలాగే సిఎస్సి, ఈఈటీలో కూడా మొత్తం సీట్స్ మొత్తం కూడా ఫిలప్ అయిపోయినాయి. ఓకే, చూసారు కదా ఈరోజు మన సర్ సిఆర్ రెడ్డి కాలేజ్లో సో ఈ బెస్ట్ ప్రోగ్రామ్. సో ఇది 75 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది కాలేజ్ అంటే అది మామూలు విషయం అయితే కాదు. సో ఇక్కడ చదివిన స్టూడెంట్స్ చాలా గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ది బెస్ట్ కాలేజ్ ఏలూరులో అంటే కనుక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ అని చెప్పొచ్చు. మరి ఇది ఈరోజు మన ప్రోగ్రామ్. ఇలానే ఇంకొక మంచి కాలేజ్తో మళ్ళీ కలుసుకుందాం, మరొక స్పెషల్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ. దిస్ ఈజ్ సుధా సైనింగ్ ఆఫ్. బాయ్.